ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీతో పరిచయమైన దగ్గర నుంచి తనకి ఏడుపు తప్ప ఏం మిగిలింది సార్? మొదట మీ ప్రేమ కోసం ఏడ్చింది, మీరు దూరం అయ్యారని ఏడ్చింది, మిమ్మల్ని దూరం చేసుకోవడానికి ఏడ్చింది, మీరు తప్పు చేశారని ఏడ్చింది, ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి ఏడ్చింది. ప్రేమ అంటే సంతోషాన్ని ఇవ్వడమే కానీ కన్నీటినివ్వడం కాదు కదా సార్. మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించినందుకు రామలక్ష్మికి మీరిచ్చే బహుమతి కన్నీళ్లు కావని చెప్పండి సార్. కళ్ళు తెరిచి చెప్పండి సార్. మీకోసం ఎంత చేసింది సార్. మీ ప్రేమ కోసం ప్రాణాల మీదకి తెచ్చుకుంది. అలాంటి రామలక్ష్మిని ఇలా వదిలేసి ఎలా వెళ్తారు సార్? ఎలా వెళ్తారు? మీకోసం, మీ ప్రేమ కోసం మా పెదనాన్న దగ్గర చెడ్డదయింది. మీ నిజాయితీ నిరూపించడానికి కన్న తండ్రికి శత్రువైంది. ఆ ప్రేమ మీకు అర్థం కావడం లేదా? లేవండి సార్, లేవండి సార్, చూడండి సార్. అన్ని ప్రేమలు ఓడిపోతే ప్రేమకి విలువే ఉంటుంది. ఓడిపోకూడదు సార్. మీ ప్రేమ ఓడిపోకూడదు. మీ మంచితనం చచ్చిపోకూడదు. మీరు లేరంటే మంచితనానికి విలువ లేనట్టే. మీ ప్రేమ గెలవలేదంటే ప్రేమ అనే పదానికి అర్థం లేనట్టే. ఒకప్పుడు మీకోసం రామలక్ష్మి చచ్చి బ్రతికింది సార్. ఈ రోజు తన కోసం మీరు రాలేరా? లేవండి సార్, లేచి ఒక్కసారి రామలక్ష్మి మొహం చూడండి సార్. ఏంటి సార్, లేవరా? రామలక్ష్మిని అనాథని చేసి వెళ్ళిపోతారా? ప్రేమ అంటే బ్రతికడం కాదు, చావడం అనుకోమంటారా? నిజమైన ప్రేమకి చావే ముగింపు అనుకోమంటారా? లేవరా? మీరు లేవరా? రామలక్ష్మి మీద ప్రేమ కన్నా చావు మీద మీకు ప్రేమ ఎక్కువైందా? ఇదిగో, ఇదిగో మీ రామలక్ష్మి. మీరు లేనంటే చేస్తానంటుంది. మీరుంటే బ్రతికిష్టం, లేదంటే చావు ఇష్టం అంటుంది. ఇదిగో, ఈ చేయి పట్టుకుని నడిపిస్తారో, ఇదే చేయి పట్టుకుని మీ చావుతో పాటు తనని చావులో కలుపుకుంటారో మీ ఇష్టం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.